హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, లేట్తోనూ మతిమరుపు అనేది ఉంటుంది. 75 ఏళ్ళు దాటిన వారిలో ఈ వ్యాధి గుర్తిస్తున్నారు. అల్జీమర్స్ అంత తీవ్రమైనది కాదని ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ పరిశోధనలో తెలిపింది. మలి వయసులోనూ చురుగ్గా ఉండాలని నిపుణులు తెలియజేశారు. మతిమరుపు అనేది వృద్ధాప్యంలో ఒక ప్రధాన సమస్య. నిజానికి ఇది వివిధ లక్షణాల సమ్మేళనం. అల్జీమర్స్, ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా, వాస్కులార్ డిమెన్షియా, ఆటో ఇమ్యూనో డిమెన్షియా వంటి మెదడు సంబంధిత జబ్బుల్లో మతిమరుపు అనేది కనిపిస్తుంది. ఈ సమస్యకు దారితీసే వాటిలో అల్జీమర్స్ అనేది ప్రధానమైనది. ఈ రకమైన డిమెన్షియాలో మెదడు పనితీరు బాగా తగ్గిపోతుంది. ఆలోచించే తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో మార్పులు వస్తాయి. వయోవృద్ధుల్లో మతిమరుపు పైన ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ జరిపిన పరిశోధనలో తాజాగా లింబిక్ ప్రిడామినెంట్ ఏజ్ రిలేటెడ్ టీడీపీ, 43 ఎన్సెఫలోపతి, లేట్ జబ్బుల వల్ల కూడా ఈ మతిమరుపు అనేది ఉంటుంది. దీనికి నివారించాలంటే మెదడుకు ఎప్పుడు పని చెప్పాలి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ధూమపానం, మద్యపానం వంటికి దూరంగా ఉండటము చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. సుడోకు వంటి పజిల్స్ కూడా చేయాలి. సానుకూల దృక్పథాలను పెంచుకోవాలి. వారికి ఏదో రకంగా చురుగ్గా కనిపించేలా పిల్లలే చొరవ తీసుకోవాలి. టీడీపీ 43 ప్రోటీన్స్ పెరిగితే మెదడు, ఇతర కణజాలలో జన్యు వ్యక్తీకరణకు నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ నిక్షేపాలు అధికమైతే మెదడులో జ్ఞాపక శక్తి ట్రాన్స్ఫార్మర్లా పనిచేస్తుంది. హిప్పోకాంపస్ పైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. గుర్తించడం ముఖ్యం. ఎంఆర్ఐ, పెట్ స్కాన్లపైన మతిమరుపు ఏ రకమైందో నిర్ధారణ చేయవచ్చు. వాస్కులర్ డిమెన్షియా మెదడు పోటు వల్ల వచ్చే డిమెన్షియాలు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే డిమెన్షియాలకు చికిత్స అందుబాటులో ఉంది. న్యూరో కాగ్నిటివ్ అసెస్మెంట్తో డిమెన్షియా రకాన్ని నిర్ధారించవచ్చు. మతిమరుపు ప్రభావం. లేట్ అల్జీమర్స్ కనిపించిన రెండింటిలో వ్యత్యాసాలున్నాయి. లేట్ జబ్బులు 75 ఏళ్ళు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అల్జీమర్స్లో హిప్పో క్యాంపస్తో పాటు నియో కార్టస్ పనితీరు కూడా దెబ్బతింటుంది. లేట్ వ్యాధి అయితే మతిమరుపు మాత్రమే ప్రధాన లక్షణం. అందుకే ఇవి అల్జీమర్స్ అంత తీవ్రమైనవి కాదని, 75 ఏళ్ల వయసు పైబడిన వారు కేవలం మతిమరుపు సమస్యతోనే బాధపడుతుంటారని ఈ పరిశోధనలో తేలింది. పౌష్టికాహార లోపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చెప్పేస్తారని ఏఐ సాక్ష్యం యాప్ను రూపొందించిన IIIT పరిశోధకులు బీహార్లో జరిపిన ప్రయోగాలతో సత్ఫలితాలు సృష్టించారు. చిన్నారులోని పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు IIIT హైదరాబాదు పరిశోధకులు కృత్రిమ మీద ఏఐ అనుసంధానించి ఐ సాక్ష్యం మొబైల్ యాప్ను రూపొందించారు. స్మార్ట్ ఫోన్లో చిన్నారి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడంతో పాటు వారి ఎత్తు, బరువు నమోదు చేస్తే చాలు, చిన్నారికి సంబంధించిన పౌష్టికాహార లోపాన్ని ఆ యాప్ విశ్లేషిస్తుంది. బీహార్లోని కొన్ని జిల్లాలలో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తున్నామని, ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని IIIT రాజిరెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీ పరిశోధకులు అర్జున్ రాజశేఖర్ తెలిపారు. ఐ సాక్ష్యం యాప్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. తొలుత అంగన్వాడీ కార్యకర్త ఒక చిన్నారిని గోడకు నిలబెట్టి తలపై స్మార్ట్ ఫోన్ ఉంచి యాప్ ద్వారా 2 చిత్రాలను తీస్తారు. ఇలా తీయడం ద్వారా ఆ చిన్నారి ఎత్తు దానంతటదే నమోదవుతుంది. సరైన పద్ధతిలో నిలబెట్టకుండా తలపై స్మార్ట్ ఫోన్ ఉంచితే సరిగా నిలబెట్టలేదంటూ హెచ్చరిస్తుంది. తర్వాత బరువు తూచే యంత్రంపై చిన్నారి నిలబడి ఉన్నప్పుడు మరో 2 ఫోటోలు తీస్తారు. ఎత్తు, బరువు వివరాలను ఐ సాక్ష్యం యాప్లో అప్లోడ్ చేసిన వెంటనే పౌష్టికాహార లోపం ఏ స్థాయిలో ఉంది, లోపం ఎందుకు వచ్చిందన్న అంశాలను యాప్ విశ్లేషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో స్టాన్ఫర్డ్ కంపెనీ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నైపుణ్య జీవశాస్త్రాల విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సమ్మతించిన వర్సిటీ జోయిటీస్ కేపబిలిటీస్ సెంటర్ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కంపెనీ అధినేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో జోయిటీస్ కేపబిలిటీస్ సెంటర్ విస్తరణ కోసము సెప్టెంబర్ నుంచి పలు కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
గూగుల్ క్యాంపస్లో పర్యటించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి పాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను వినియోగించుకోవడం ఎలా అనే అంశంపైన గూగుల్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. కాలిఫోర్నియాలో సీఎం రేవంత్, అమెరికాలో ప్రవాస భారతీయ ప్రొఫెసర్, వాణిజ్య సలహాదారుగా ఉన్న రామ్ చరణ్తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భాన్ని ఆయన తెలంగాణకు అతన్ని రావాలని ఆహ్వానించారు. జనగణమన గానంతో గిన్నిస్ రికార్డును సృష్టించాడు ప్రముఖ సంగీత స్వరకర్త, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్. ఒడిషాకు చెందిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్తో కలిసి లార్జెస్ట్ సింగిల్ లెసన్ పేరిట భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు సాధించాడు. గతేడాది లండన్లోనూ అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాతో జనగణమన గానం ద్వారా ఈయన గుర్తింపు పొందారు. ఈసారి ఒడిషాకు చెందిన 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి సరికొత్త రికార్డు స్థాపించాడు. కళింగ సంస్థకు చెందిన డాక్టర్ అచ్యుత సమంతతో కలిసి రికీ కేజ్ మీడియాతో మాట్లాడుతూ, గత నెల చిత్రీకరించిన ఈ రికార్డును ఆగస్టు 14న అన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయనున్నారని, వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి పలు సంగీత దిగ్గజాల ప్రదర్శనలు ఇందులో చూడవచ్చని తెలిపాడు. బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి. చీఫ్ జస్టిస్ పైన జనాగ్రహం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా రాజీనామా చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. దిగొచ్చిన ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేశారు. ఢాకా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మక్సూద్ కమల్, షజ్లాల్ వర్సిటీ వీసీ ఫరీదుద్దీన్ కూడా అహ్మద్ రాజీనామా చేశారు. కిలిమంజారో పైన భారీ మువ్వన్నెల పతాకాన్ని రూపొందించారు. భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పైన గల ఉహూరు శిఖరం పైన 7,800 చదరపు అడుగుల భారీ మువ్వన్నెల పతాక అలరించింది. ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, నిరుపేద యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన దివ్యాంగ యాత్రా బృందం ఈ సాహస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కెప్టెన్ జైకిషన్ జట్టు సారథ్యానికి వహించారు. ఏకధాటిగా 800 కిలోమీటర్లు ప్రయాణించే విమానం అనేది విద్యుత్తుతో నడిచే విధంగా ఉంది. ఇది 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని నెదర్లాండ్కు చెందిన ఎలిసియాన్ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. E9Xగా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోనే తేవాలని లక్ష్యం పెట్టుకున్నది. అప్పటికల్లా విద్యుత్ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుందని, ఈ విమానం ప్రయాణ రేంజ్ కలిగేలా ప్రయాణికుల సంఖ్యను కూడా అధికంగా పెరుగుతాయని తెలిపింది. అరగంటలోనే ఛార్జింగ్ అయ్యే విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 15వ తేదీ ఉదయం 9:17 స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SSLVతో D3తో ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇందుకు గాను షార్ కేంద్రంలో మొదటి ప్రయోగ వేదిక పైన రాకెట్ అనుసంధాన పనులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 175.5 కేజీల బరువు కలిగిన ఈ భూ ఉపరితల ఉపగ్రహం EOS-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిటర్లో ప్రవేశపెట్టనున్నారు. దీనితో కలిగే ఉపయోగాలు: EOS-08 ఉపగ్రహంలో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రిఫ్లెక్టోమెట్రీ, SIC, UV డోసిమీటర్ అనే 3 రకాల పేలోడ్స్ను అమర్చి పంపుతున్నారు. భూ పరిశీలనలో ఈ ఉపగ్రహం 8వది. ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ అనే పేలోడ్ ద్వారా ఆధారిత నిఘా, విపత్తుల పర్యావరణ పర్యవేక్షణ, అగ్ని వంటి అనువర్తనాల కోసం పలు
పగలు రాత్రి రెండింటిలోనూ మిడ్ వేస్, లాంగ్ వేస్ బ్యాండ్ సహాయంతో ఛాయాచిత్రాలను కూడా అందిస్తుంది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రిఫ్లెక్టోమెట్రీ ఫెలోతో అగ్నిపర్వత కార్యకలాపాల పరిశీలన కూడా, పారిశ్రామిక పవర్ ప్లాంట్ విద్యుత్ పర్యవేక్షణ, సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల తేమ అంచనాలకు, హిమాలయాల్లో క్రయోస్పియర్ అధ్యయనాలను, వరదలను ముందుగా గుర్తించడం, లోతట్టు జలాలను గుర్తించడం కోసం అధ్యయనం చేస్తారు. జేమ్స్ కెమెరాన్ ప్రపంచంలోనే వినూత్నమైన సినిమాలు తీయడంలో పేరొందిన డైరెక్టర్. ఇతను గతంలో రూపొందించిన అవతార్ చిత్రాలకు ఆస్కార్లో చాలా విభాగంలో అవార్డులు అనేవి సొంతం చేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో అవతార్ ఫ్రాంచైజీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అవతార్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాలు అనేవి వచ్చాయి. ఇక మూడో సినిమాకు అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ను ఖరారు చేశారు. అవతార్లో వచ్చిన సిరీస్లో మొదటిది అవతార్, రెండవది అవతార్ ది వేస్ ఆఫ్ వాటర్ అనేది రెండో సినిమా. మూడో సినిమాకు అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్లు ఖరారయ్యాయి. 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నట్టు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. సాంగ్ వర్తింగ్టన్, జో సాల్దనా, కేట్ విన్స్లెట్ తదితరులు దీనిలో నటిస్తున్నారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాలో లీడ్ రోల్స్ నటిస్తున్నారు. ఇక పండోరా అనే కల్పిత గ్రహ నేపథ్యంలో అవతార్ ఫ్రాంచైజీలో చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐఐటి హైదరాబాదులో డ్రైవర్లెస్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అటానమస్ సాంకేతికతను వాడుకోవాలని స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానం పలికారు. నోటిఫికేషన్ జారీ చేసిన పరిశోధక విభాగం టిహాన్ ఇప్పటికే ఐఐటి ప్రాంగణంలో డ్రైవర్లెస్ వాహనాలను వినియోగిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పోరాటం 6 పతకాలతో ముగిసింది. శనివారం క్రీడల్లో మన ఆటకు తెరపడింది. భారత ఆఖరి ఆశైన రెజ్లర్ రితికా హుడా 76 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడింది. కాంస్య పోరుకు ముందు అమన్ విపరీతంగా బరువు తగ్గించుకోవటానికి చాలా కష్టపడ్డాడు. ఉండాల్సిన బరువు కంటే కూడా అధికంగా ఉండడం ద్వారా 57 కేజీల విభాగంలో అతను దాదాపుగా బరువును తగ్గించుకోవటానికి 4.5 గంటల పాటు కష్టపడ్డాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న బ్రేకింగ్ స్టెప్పులతో అదరగొట్టిన ఎమి యుసా జపాన్ స్వర్ణ పతకాన్ని పట్టేసింది. మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎమి 3-0 తేడాతో లిథువేనియాకు చెందిన టీనేజర్ నికా, అసలు పేరు డొమినికా బెవెనిచ్ విజయం సాధించింది. శరీరాన్ని వీలుగా ఉంచుతూ అలరించింది. మరోవైపు కాంస్యాన్ని చైనా అమ్మాయి లీ కింగ్వీ పోటీలో 617 స్కోరుతో దక్కించింది. 2-1తో ఇండియా నెదర్లాండ్స్తోనూ 3వ స్థానాన్ని గెలుచుకుంది. 10,000 మీటర్లలో నదియా గెలుపొందింది. మహిళల 10,000 మీటర్ల పరుగు గత 3 ఒలింపిక్స్లో ఈ విభాగంలో పతకాలన్నీ ఆఫ్రికా అథ్లెట్ల ఖాతాలో చేరాయి. కెన్యా, ఇథియోపియా తదితర ఆఫ్రికా దేశాల అమ్మాయిలు ఈ విభాగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆఫ్రికా మహిళలు కానీ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇటలీ భామ నదియా బాటోస్లెటి సత్తా చాటింది. రజత పతకంతో మెరిసింది. ఆమె 30 నిమిషాల 43.35 సెకండ్ల టైమింగ్తో జాతీయ రికార్డు సృష్టించింది. కెలిస్ పసిడి గెలిచిన వివాదాస్పద బాక్సర్గా నిలిచింది. టేబుల్ టెన్నిస్లో తిరుగులేని శక్తిగా చైనా మరొకసారి నిరూపించుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో 5 విభాగాల్లో 5 స్వర్ణాలను ఆ దేశమే కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసింది. ఫాన్ జెండాంగ్ పురుషుల సింగిల్స్, చెన్ మెంగ్ మహిళల సింగిల్స్, వాంగ్ సన్ మిక్స్డ్ డబుల్స్, పురుషుల మహిళల టీం విభాగంలో చైనా స్వర్ణాలు గెలుచుకుంది. మహిళల సింగిల్స్లో రజతం సాన్ యింగ్షా కూడా డ్రాగన్ దేశం సొంతమైంది. టేబుల్ టెన్నిస్లో మాత్రమే కాదు డైవింగ్లోనూ చైనా పతకాలన్నింటినీ ఊడ్చేసింది. అందులోనూ
ఉన్న 8 పసిడి పతకాలను కైవసం చేసుకుంది. చివరిదైన పురుషుల 10 మీటర్ల ప్లాట్ఫామ్ ఈవెంట్లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్ కావో ఇవాన్ 547.50 పాయింట్లతో పసిడి గెలిచాడు. టమాయ్ జపాన్, విలియమ్స్ బ్రిటన్ 497 రజతం, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. డైవింగ్లో మహిళల 3 మీటర్ల స్ప్రింగ్ బోర్డ్, మహిళల 10 మీటర్ల ప్లాట్ఫామ్, 3 మీటర్ల సింక్రనైజ్డ్ స్ప్రింగ్ బోర్డు, 10 మీటర్ల సింక్రనైజ్డ్ ప్లాట్ఫామ్, పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్ బోర్డు, పురుషుల 10 మీటర్ల ప్లాట్ఫామ్, పురుషుల 3 మీటర్ల సింక్రనైజ్డ్ స్ప్రింగ్ బోర్డు. దీంట్లో మహిళలు, పురుషులు రజతాలు, కాంస్యాలు గెలుచుకున్నారు. ఐరోపా దేశాలను కాదని చైనా. ఒలింపిక్ రిథమిక్ జిమ్నాస్టిక్ అంటేనే ఐరోపా దేశాలు గుర్తొస్తాయి. 1996లో ఒలింపిక్స్ గ్రూప్ ఆల్రౌండ్ విభాగంలో అరగ్రటం చేసింది. స్వర్ణాలన్నీ ఐరోపా ఖాతాలో చేరాయి. కానీ మొట్టమొదటిసారిగా ఓ ఐరోపేతర దేశమైన పసిడిని ముద్దాడింది. ప్యారిస్లో రిథమిక్ జిమ్నాస్టిక్ గ్రూప్ ఆల్రౌండర్లో చైనా విజేతగా నిలిచింది. చైనా బృందం 69.800 స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. ఒలింపిక్ ఉద్యమానికి కృషి చేసినందుకు బింద్రా ఈ గౌరవం దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ 142వ సదస్సులో బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేశారు. బింద్రా 2008లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో విజేతగా నిలిచాడు. వ్యక్తిగత ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా అభినవ్ బింద్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ అధ్యక్షుని పేరు థామస్ బాచ్. హార్డిల్స్లో 100 మీటర్ల హార్డిల్స్లో మసాయ్ అమెరికా అదరగొట్టింది. టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జాస్మిన్ ప్యూర్టోరికోకు వెనక్కు నెట్టి ఆమె పసిడి సొంతం చేసుకుంది. ఫైనల్స్లో 12.33 సెకండ్లతో రేసు ముగించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. సిరీనా ఫ్రాన్స్ 12.34 రజతం, జాస్మిన్ 12.36 సెకండ్లు కాంస్య పతకాన్ని పొందారు. పురుషుల 100 మీటర్ల పరుగులో ఎమాన్యుయల్ కెన్యా 1 నిమిషం 41 సెకండ్లు, మార్కో కెనడా 1 నిమిషం 41, జమెల్ అల్జీరియా 1 నిమిషం 41.50 వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచారు. పురుషుల 5000 మీటర్లు పరుగులో జాకబ్ నార్వే 13 నిమిషాల 13.66 సెకండ్ల పతకంతో ఉన్నారు. పురుషుల 4x400 రిలేలో అమెరికా సత్తా చాటింది. ఒలింపిక్ రికార్డుతో పసిడి కొట్టేసింది. క్రిస్టోఫర్ వెర్నార్, డెడ్మాన్ బెంజమిన్లతో కూడిన యుఎస్ బృందం ఫైనల్లో 2 నిమిషాల 54.43 సెకండ్లతో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ క్రమంలో అమెరికా తన పేరు మీద ఉన్న ఒలింపిక్ రికార్డ్స్ 2008లో 2 నిమిషాల 55.39 సెకండ్లను మెరుగుపరుచుకుంది. బోట్స్వానా 2 నిమిషాల 54.53 సెకండ్లు, బ్రిటన్ 2 నిమిషాల 55.83 సెకండ్లతో వరుసగా రజతం, కాంస్య పతకాలు తమ ఖాతాలో వేసుకున్నాయి. ఈ వీడియోలో చర్చించిన ప్రతి ఒక్క పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా విత్ వీడియో లింక్తో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవి ఆగస్టు 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్.